హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెల్లి నీ వశమై పార్ట్ 40. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. న్యూస్ చూసిన గోపాలరావు ఆశ్చర్యపోయారు. అర్హన్ అలా ఒక కంపెనీ ఇండివిజువల్గా పెడతాడని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. అయితే అది నిన్న మొన్న వాళ్ళ నానమ్మ మీద ఉన్న కోపంతో తీసుకున్న డెసిషన్ కాదని అతనికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ప్రణాళిక వేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకునే రంగంలోకి దిగాడని ఆయనకు తెలిసినా ఇది కరెక్ట్ టైం కాదేమో అన్న ఆలోచన ఆయనది. ఆ ఆలోచనతోనే మాధవ్ వచ్చే వరకు గడిపారు. మాధవ్ రాగానే కాఫీ తాగి రిలాక్స్ అయ్యాక అప్పుడు అడిగారు న్యూస్ గురించి. మీ అభిప్రాయం ఏంటి తాతయ్య? వాడు కంపెనీ పెట్టకూడదా, లేకపోతే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసిందా విషయం నా ద్వారా తెలుసుకోమని? కాస్త నిష్ఠూరంగానే అన్నాడు మాధవ్. మాధవ్, నువ్వు మీ తాతయ్యతో మాట్లాడుతున్నావు, కాస్త అది దృష్టిలో పెట్టుకో. ఏదో 1-2 సార్లు ఆయన నిన్ను వద్దు అని ఆజ్ఞాపించేసరికి నీకు అంత కోపం వచ్చిందా? కానీ గుర్తు చేసుకో, నీ చిన్నతనం నుండి ఆయన కూడా మీ తాతయ్య నువ్వు ఏదైనా చెయ్యాలని అనుకుంటే వద్దన్నారా? ఎప్పుడైనా నీ ఇష్టాలను కాదని అన్నారా? నీ చదువు పూర్తయ్యాక నువ్వు మన బిజినెస్ చూసుకుంటావు అనుకున్నాం కానీ నువ్వు అర్హన్ బాబు దగ్గర వర్క్ చేస్తాను అన్నావు. వద్దని మేము చెప్పలేదు. అప్పుడు కూడా నీ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశాం కదా. ఈరోజు ఒక్క మాట మీ తాతయ్య అన్నారని నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు సంస్కారమో నువ్వే ఆలోచించు. మెల్లగా చెప్పిన భారతి కంఠంలో కోపం ధ్వనించింది. మనవడు తన భర్తకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు అన్న కోపం అది. భర్త అంటే మా గొప్ప ప్రేమ ఆవిడకు. అందుకే మనవడు ఎంత మురిపమైనా ఖండించింది ఆ మాటలని. సారీ నానమ్మ, తలదించుకొని చెప్పాడు మాధవ్. ఆవిడన్న మాటలన్నీ నిజాలే కాబట్టి. నాకు కాదు, నువ్వు సారీ చెప్పాల్సింది. స్థిరంగా వచ్చాయి ఆవిడ మాటలు. భారతి, వాడేదో 2 మాటలు కోపంలో అంటే నా గౌరవానికి వచ్చిన నష్టం ఏం లేదులే. మన చేతులతో పెంచాము వాడిని, మనకు తెలియదా వాడి గురించి? భార్యని వారించాడు గోపాలరావు. చూసావుగా, అది ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది ఆవిడ. చల్లున్న చెంప మీద కొట్టినట్టయింది మాధవ్కి ఆవిడ చూసిన చూపు. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా సారీ తాతయ్య అని వెళ్ళి తాతయ్య వల్ల వాలిపోయాడు. పిచ్చి సన్నాసి, నాకు సారీ చెప్పడం ఏంటిరా? నువ్వేమంత కాని పని చెయ్యలేదు. ఆ మాటకి వస్తే చందుబాబు కూడా ఎలాంటి తప్పు చెయ్యలేదు. తప్పంటూ ఎవరిదైనా ఉంది అంటే రాజేశ్వరీదేవిది. కానీ కొన్నిసార్లు తప్పక కొన్ని చేయాల్సి వస్తుంది మాధవ్. అలానే నేను కూడా నీ చేతులు కట్టేశాను. ఆ రోజు నుండి నాకు గిల్టీగానే ఉంది. అదంతా వదిలే, ఈ కొత్త కంపెనీ ఏంటి ఉన్నట్టుండి అని అడిగాడు. అది నిన్న మొన్న ప్లాన్ చేసింది కాదు తాతయ్య. మేము స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు ప్లాన్ చేసాం. ఆ రోజు నుండి మేమిద్దరం కూడా పార్ట్ టైం వర్క్ చేసేవాళ్ళం. అక్కడ నుండి వచ్చేసాక కూడా మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం కలిసి చేసినా ఎక్కువగా కష్టపడింది మాత్రం చందునే. అలా వచ్చిన ప్రతి రూపాయి దాచిపెట్టాడు. తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలని అనుకున్నాడు. అయితే ఇలా ఎవరికీ తెలియకుండా చేయాలని అనుకోలేదు. చివరి నిమిషంలో అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. అండ్ కొత్త కంపెనీ కూడా ఎస్ఆర్ ఇండస్ట్రీస్లో భాగంగానే మొదలు పెట్టాలని అనుకున్నాడు. బట్ త్రిలోచన విషయంలో అమ్మమ్మ మాటలకి వాడు చాలా డీప్గా హర్ట్ అయ్యాడు. తన భార్యగా లోచనకి ఏదైనా గుర్తింపు ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే నేను చేంజ్ చేశాడు అని చెప్పాడు మాధవ్. కానీ సరిగ్గా ఈరోజే ఎందుకు అని ప్రశ్నించారు ఆయన. ఈరోజు అమ్మమ్మ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించి కంపెనీని మొదలు పెట్టాలి. కానీ షేర్ హోల్డర్స్ అందరూ బ్యాక్ స్టెప్ వేశారు. కొత్తగా ఒక కంపెనీ మొదలు పెట్టాలని అనుకుంటే దానికి షేర్ హోల్డర్స్ పని లేదు. తలుచుకుంటే అమ్మమ్మ ఒక్కతే ఆ పని చెయ్యగలదు, బట్ చేయలేదు.
ఆ విషయం హర్ట్ చేసింది చందుని. అందుకే ఈరోజే ఏఎల్ని లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పాడు మాధవ్. తన నానమ్మ తన మీద నమ్మకం పెట్టలేదని అర్హంత్ ఈగో హర్ట్ అయ్యిందా? సాలోచనగా అడిగారు గోపాలరావు. కాదు, కొత్త కంపెనీ పెట్టమని తను అడగలేదు, తనకి ఒక్క మాట చెప్పలేదు. కానీ లోచన వచ్చాక వాళ్ళ డెసిషన్ మార్చుకోవడం అర్హంత్కి నచ్చలేదు. అక్కడ అర్హంత్ ఎందుకు నెగిటివ్గా ఆలోచించాడని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కంపెనీ ఓపెన్ అయితే ఖచ్చితంగా మీడియా ముందుకు అర్హంత్ వస్తాడు. ఇప్పుడు అర్హంత్ మీడియా ముందుకు వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అర్హంత్ లోచనని తన వైఫ్గా పరిచయం చేయాలని అనుకున్నాడు. కానీ అది వాళ్ళు చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. మాకు తెలిసిన దాని ప్రకారం అయితే అర్హంత్ పెళ్ళి స్వీటీతో జరిగితే వాళ్ళ కోసం హనీమూన్ కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు వెళ్ళే రోజే అర్హంత్కి సర్ప్రైజ్గా ఈ కంపెనీ గురించి చెప్పాలని అనుకున్నాడు. కానీ అది జరగకపోవడంతో సైలెంట్ అయ్యారు. దానివల్ల ఎక్కువ ప్రభావం ఎవరి మీద పడుతుందో మీరు ఊహించగలరు కదా అన్నాడు మాధవ్. రాజేశ్వరి కారణం లేకుండానే ఇదంతా చేస్తుందని అనుకుంటున్నారా అని అడిగారు ఆయన. తాతయ్య, ఆవిడ ఏ కారణంతో అయినా చేసి ఉండొచ్చు. కానీ మధ్యలో అసలు ఏం తెలియని ఒక ఆడపిల్ల లైఫ్ని ప్రశ్నార్థకం చేయడం మాత్రం కరెక్ట్ కాదు కదా. అర్హంత్ వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో మీకు తెలుసు. అర్హంత్ కోపంలో న్యాయం ఉంది, కానీ ఆవిడ నిర్ణయంలో స్వార్థం కనిపించింది అన్నాడు మాధవ్ దృఢంగా. జాగ్రత్త మాధవ్, రాజేశ్వరిని కాదని వెళ్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలానే మీకు మనీ పరంగా ఏదైనా నీడ్ ఉంటే క్షణం కూడా ఆలోచించకు. రాజేశ్వరిని కాదని నేనేం చెయ్యలేకపోవచ్చు. కానీ నీకంటూ నీ పేరు మీద ఉన్న ఆస్తి చాలానే ఉంది. అర్హంత్ ఇప్పటికే దెబ్బతిని ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకో అన్నారు. తాతయ్య, అసలు లోచన ఎవరు? నెమ్మదిగా అడిగాడు మాధవ్. లోచన ఎవరో నాకు పూర్తిగా తెలియదు మాధవ్. కానీ పార్వతీపురం ఒకప్పటి నా స్నేహితుడి సంస్థానం. అంటే చంద్రమౌళి పుట్టి పెరిగిన ఊరు. పెళ్ళి జరిగి చక్రపాణి పుట్టాకే వాళ్ళు ఆ ఊరు దాటి ఇక్కడికి వచ్చారు. అయితే చంద్రమౌళి ఉన్నంత వరకు అక్కడికి వెళ్తూనే ఉండేవాడు. కానీ వాడు చనిపోయాక రాజేశ్వరి వాళ్ళు వెళ్ళటం నాకు తెలియదు. నువ్వు త్రిలోచనాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళావంటే తనది ఆ ఊరే అని అర్థమైంది. అయితే ఎవరు ఏంటి అన్నది మాత్రం నాకు తెలియదు. ఇవన్నీ కూడా అర్హంత్ తనంతట తాను తెలుసుకుంటేనే మంచిది మాధవ్. మధ్యలో నువ్వు నేను కూడా పూర్తిగా చెప్పలేం. సగం సగం తెలియడం వల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడవచ్చు కూడా అన్నారు ఆయన. మాధవ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అలా కూర్చున్నాడు. మనవడి ఆలోచన ఏంటో తెలిసినట్టు చిన్నగా తల పంకించి పైకి లేచాడు గోపాలరావు. వాళ్ళకి కాస్త దూరంలో ఉండి ఆ మాటలన్నీ వింటున్న భారతి నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితి మాది అనుకుంది మనసులోనే. మరి నెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.